ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, హైదరాబాద్లో ఇప్పుడు ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ వస్తుంది. మరి దీంతో మన రియల్ ఎస్టేట్ బూమ్ ఎలా ఉండబోతుంది? అసలు ఎందుకు ట్రంప్ టవర్స్ అనేవి హైదరాబాద్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. ట్రంప్ టవర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. మనం ప్యాక్ ఆటో ఏదో ఆడితే నాకు రాదు, కానీ ట్రంప్ కార్డ్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ ట్రంప్ టవర్. ట్రంప్ కార్డ్ అనగానే దానికి ఎంతో వాల్యూ, అంటే పాసిబిలిటీస్, ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం హైదరాబాద్ గురించి, ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి. దాదాపు 170, 190 వరకు కంట్రీస్ ఉన్నాయి. మరి ట్రంప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. వై హైదరాబాద్? ఈజ్ ఎ ఫోర్ బేసికలీ ఈజ్ ఎ రియల్టర్. చాలా మంది తెలియదు, డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ మన రేవంత్ రెడ్డి గారి టైపే. మీరు వారన్ బుఫెట్ తీసుకున్న, మెక్డొనాల్డ్, అందరూ ఫుడ్ బిజినెస్ చేయరు, మీరు ఫుడ్ బిజినెస్, అందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. మీకు తెలియాల్సింది చిన్న ఎగ్జాంపుల్ సార్. ఢిల్లీలో నేను కొన్ని వర్క్ చేసినట్టు 20 లక్షల స్క్వేర్ ఫీట్ మాల్ పంజాబ్లో జీటీ రోడ్లో, అక్కడ 5,000 స్క్వేర్ ఫీట్కి మెక్డొనాల్డ్స్ వచ్చారు. వాళ్ళు రెంట్ ఇవ్వరు, మనం ఇంటీరియర్స్ అప్పట్లో స్క్వేర్ ఫీట్కి 5,000 చేయించాలి. పెట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్ సమ్ పర్సంటేజ్ ఇస్తారు. అంత అంటే యాంకర్ స్టోర్ అంటారు. యాంకర్ షాపర్ స్టాప్ కానీ, హైపర్ మార్కెట్ కానీ, మెక్డొనాల్డ్ కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాంకర్ స్టోర్స్ ఉన్నాయి. అవి వస్తే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా ఏమైందంటే 4 ఎకరాల్లో 65 ఫ్లోర్స్లో 448 యూనిట్లు బిల్డ్ చేస్తున్నారు. దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డ్ చేస్తున్నారు. లేటెస్ట్ బౌన్సింగ్ రికార్డ్ ఏంటంటే, ఒక్క పెంట్ హౌస్, బిగ్గర్ సైజ్ పెంట్ హౌస్ని ఒక లోకల్ ఇండస్ట్రియలిస్ట్ పెట్టి 65 కోట్లు పెట్టుకున్నారు. పెంట్ హౌస్ 65 కోట్లు. ఫ్లాట్ ఐ థింక్ 18, 19, 20 crores ఉండొచ్చు. సో దట్స్ సంచలనం. ఇంతవరకు నాకు తెలిసి హైదరాబాద్లో పెంట్ హౌస్ అనేది ఎక్కడ, బాంబేలో నరీమన్ టవర్స్ ఉంది, అటుపక్క అబ్దావచ్చిన, ఇటుపక్క జూహీ చావ్లా, అటు మాదిరి వాళ్ళు ఉంటారు ఆ టవర్స్. ఒక ఆవిడ 20 years ఓల్డ్ ఫ్లాట్ని 2007-8లో అమ్మాలనుకుంది. అరౌండ్ 2000 స్క్వేర్ ఫీట్. ఎంతగా ఉండొచ్చు పాపం? నేను టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. ఒక 3 bedroom ఫ్లాట్ ఎంతకి వెళ్ళి ఉండొచ్చు? మీరు జస్ట్ గెస్ట్ చేయండి. 40 కోట్లకి అమ్మింది. ఇప్పుడు వే బ్యాక్ 20 years ఆల్మోస్ట్ 39 కోట్లు అంత వచ్చింది. ఆ లెక్కన మనం ఎక్కడో అయినా కూడా ఇప్పుడు కొద్దిగా ఒక స్టెప్ ముందుకు చేసి 65 కోట్లు ఏమో. ఎందుకంటే ట్రంప్ అనేది ఒక ఎస్టాబ్లిష్ బ్రాండ్, పొలిటికల్ కీపింగ్ అపార్ట్ అంటే డెసిషన్లు, చిచ్చరబుడుగు, నాట్ బై అని అన్నాం. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సల్మాన్ ఖాన్ గారు పుట్టింగ్ 10,000 crores ఇన్ హైదరాబాద్. అంటే చెప్పుకుంటూ అదానీ, అంబానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్, ఇవన్నిటితో పాటు ఎన్ఆర్ఐస్ హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎవడూ ఆపలేడు. ఇంకా హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ వస్తున్నాయి కదా, మరి కొత్త బిజినెస్ అవకాశాలు కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది అనుకోండి, ఏం డెవలప్ అయిందో, మనం భోగపురం కింగ్ ఫుల్ ఫాస్ట్లో ఉంది. భోగపురం ఎయిర్పోర్ట్ అంత పెద్ద, మనల్ని మించిపోయింది అనుకుంటున్నాను. నేను చూడలేదు, చూస్తాను వెళ్ళి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని మించిపోయింది భోగపురం ఎయిర్పోర్ట్. చంద్రబాబు గారు ఎక్కడున్నా ఒక ఐకానిక్ బిల్డింగ్లే కడతాడు ఆయన. సో ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక 30 సంవత్సరాల ముందు శంషాబాద్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు శంషాబాద్ 2.5 లక్షల గజం. వేర్ ఆర్ వి గోయింగ్? ఇక్కడ తెలంగాణలో 2019లో 40 కోట్లు సుమారు ఎకర్. 2023లో ఆల్మోస్ట్ 100 కోట్లు. 2025లో 177 కోట్లు. 2026లో 237 కోట్లు. 2027 అంటే 300 కోట్లు అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ది వే ఇట్ ఈస్ గోయింగ్. యాక్చువల్లీ ఇంకా తక్కువ, కొద్దిగా పొలిటికల్ కండిషన్స్, పాలసీస్ కరెక్ట్ ఉంటే మేము ఈ పాటికి 300 కోట్లు అయిపోయేది. బట్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కామన్ పబ్లిక్. సార్, ట్రంప్ టవర్స్ చుట్టూ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, మరి అక్కడ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయా? అంటే పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. పెరగకపోవడం అంటే ఏముంటుందండి. ఎందుకంటే 2 అబ్బాయిలు ఉన్నారు, లేకపోతే 2 అమ్మాయిలు అనుకోండి. ఒక అమ్మాయి, అందరు అమ్మాయిలు అందంగా ఉండలేకుండా ఉండరు. సో ఒక అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అవుతాయి.
సో అక్కడ లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెరగాలంటే పక్కది కొద్దిగానే పెరగాలి. ఇప్పుడు ఆ కోకాపేటలో దర్ ల్యాండ్స్ అవైలబుల్ 50 crores 100 crores. ఆ 50 crores కోసం 150 crores అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 250 అది చూపించి అమ్మేస్తారు. ఒక బిల్డర్, నేను ఎవరో చెప్పను, ఒక ప్లాటింగ్ డెవలపర్ 30% డిస్కౌంట్ ఇస్తాను అని మంచి సైట్ విజిట్ తీసుకెళ్ళి 5-star ఫుడ్ పెట్టించారు. అక్కడ వెళ్ళాక ఏమన్నారంటే 10,000 లిస్టెడ్ ప్రైస్, మనం ఏమనుకుంటాం 30% 7,000కి రావాలి. అక్కడ వెళ్ళాక పక్క ప్రాజెక్ట్ 13,000 అమ్ముతున్నాడు, నేను 10,000కి ఇస్తానని చెప్పి, విచ్ ఇస్ నాట్ రైట్. అంటే పుల్లింగ్ ది కస్టమర్. సో ట్రంప్ బ్రాండ్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హైప్, ఎలివేట్, గ్రో ది హైదరాబాద్స్ బ్రాండ్. ఎందుకంటే ట్రంపే పెట్టంటే మనం ఎందుకు పెట్టకూడదు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఎవ్రీబడి అక్రాస్ ది గ్లోబ్ వుడ్ లైక్ టు కమ్ టు, అండ్ దట్ ఈస్ ఎ బిగ్ బ్రాండ్ హైదరాబాద్ బిల్డ్ అవుతుంది. లాజిస్టిక్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, టెక్నికల్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, ఏఐ కానీ, డేటా సెంటర్స్ కానీ, ఇంకా వాట్ నాట్, A to Z అందరూ బెల్లం ఎక్కడుంటే ఏగలు అక్కడ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు బెల్లాన్ని క్రియేట్ చేసాడు ట్రంప్. డౌట్ నాకేంటి మైండ్లో, అసలు అది టైంలో కంప్లీట్ అవుతుందా అనేది ఒక నాకు పర్సనల్ డౌట్. ఎందుకంటే కీపింగ్ ది పొలిటికల్ కండిషన్స్, అన్ని ఇన్ఫ్లేషన్, తారీఫ్ కొద్దిగా, లేకపోతే అదర్ ఆ ట్రంప్ టవర్ కానీ అనుకున్న టైంలో కానీ పికప్ అయితే కనుక ఇట్స్ ఎ గ్రేట్ వండర్. బికాస్ టాప్ ఆఫ్ ది టాప్ వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వస్తారు. అంటే సార్ మరి ట్రంప్ టవర్స్ ఎవరు కొంటారు అంటే? డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు మీలాగా. అంత కోట్లు పెట్టుకునే వాళ్ళు. మీకు కోట్లమ్మా. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు వాళ్ళ కొడుకు పెళ్లిలో 3 లక్షల కోట్లు బిజినెస్ చేశాడు. 3 లక్షల కోట్లు. అది పెళ్ళ బిజినెస్ సెమినార్ అని నాకు తెలియదు. అలాగే ఒక ఇల్లు ఉంది యాంటీలియన్ బొంబాయిలో. యూనో వాట్ ఇస్ ది వాల్యూ? 15,000 to 16,000 crores. ఒక్క ఇల్లు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్లో ఉంది. సో మనకి నిజంగా అనుకున్నట్టు జరిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ వాల్యూ ఇన్ మెనీ వేస్, నాట్ ఇన్ వన్ వే. దాని చుట్టుపక్కల ల్యాండ్ ఆల్రెడీ కొనుక్కొని ఉన్న వాళ్ళకి తంతే బూర్లు కంపులో పడినట్టు ఉంది. తెలుగులో సామెత ఉంది కదా, కొంతమంది అల్లుళ్ళు అనుకోకుండా పడిపోతారు, కొంతమంది కోడళ్ళు పడిపోతారు. సో సార్ ట్రంప్ టవర్స్ ఇది లగ్జరీ ప్రాజెక్ట్ అనుకోవాలా, లేదు ఇది బిజినెస్ బ్రాండ్, బిజినెస్ ప్లాన్ కోసం ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకోవాలంటే? ఇప్పుడు కోర్సుల్లోకి వెళ్తే బేసిక్ కోర్స్, ఇంటర్మీడియట్ కోర్స్, డిగ్రీ కోర్స్, పీజీ కోర్స్, ఇవన్నీ మించిపోయి సూపర్ లగ్జరీ, నాట్ లగ్జరీ, నా ప్రకారం సూపర్ లగ్జరీ. సో అందులో ఉండడం అనేది ఒక స్టాటస్ సింబల్. సో దాంట్లో ఎటువంటి సందేహం ఉండకూడదు. థ్యాంక్ యూ.